సోమభరత్ గారు, ఇప్పుడు గతంలో ఇంటింటి సర్వే సమయంలో బీఆర్ఎస్ ప్రజలను సర్వేలో పాల్గొనకుండా చేసిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరి మీరేమంటారు? వాస్తవానికి ఆ విషయాన్ని కొంచెం తరువాత నేను ప్రస్తావిస్తాను. మిత్రులందరికీ నమస్కారం. చెప్పండి. వాస్తవానికి ఏంటంటే ఈ జనగణన ఏదైతే ఉన్నదో 1933లో జరిగింది. ఫస్ట్ కులం బేస్ మీద చేసినారు. ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కారణాలు ఏమైనప్పటికీ కులం అనేది రాజ్యాంగం ఒప్పుకున్న ఒక స్టేటస్. అది ఇవాళ కులం బేసిస్ లోనే ప్రతిదీ కూడా నడుస్తా ఉంది. రాజ్యాంగం కూడా కులాన్ని ఆమోదించిన సందర్భం ఉన్నది. ఈ మధ్య కాలంలో దీన్ని ఆపడము, ఇవాళ ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితి తెచ్చుకున్న దానికి కారకులు ఎవరు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. అయితే ఏదేమైనప్పటికీ కామారెడ్డి డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ద్వారా ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇది చేయకపోవడం మూలంగా బీసీ సంఘాలు, తర్వాత రాజకీయ పార్టీలు మీరు చేసిన ప్రామిసుల్ని మీరు అమలు చేయాలనే డిమాండ్ ఏదైతే వచ్చిందో ఆ డిమాండ్ని ఆధారం చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ కులగణన అనేది మొదలుపెట్టింది. ఇది ఎంత అసమగ్రంగా జరిగింది అంటే ఈ అసమగ్రమైన కులగణన వల్ల వచ్చే నష్టాలు ఒకసారి ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. అసమగ్రంగా ఉంటే ఏమవుతుందంటే కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. ఇవి కాంగ్రెస్ పార్టీ చేసినట్టుగానే ఉంటుంది, కోర్టు కొట్టేసినట్టుగానే ఉంటుంది. పేరు కోర్టుకు పోతుంది. కానీ విషయం అది కాదు కదా, సమగ్రంగా చేయాల్సిన అవసరం ఉన్నది. జనాభా లెక్కలకు సంబంధించి కొన్ని విషయాల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకు అందరూ ఆక్షేపించేది? ఎందుకు రిజర్వేషన్ ని ఆహ్వానిస్తున్నారు, పద్ధతిని ఆక్షేపిస్తున్నారు. ఆ విషయాన్ని, ఆ తేడాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి పార్టీ కూడా ఇవాళ బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, సిపిఎం కానివ్వండి, అన్ని పార్టీలు కూడా 42% ఆమోదిస్తున్నాయి. తర్వాత దీనికి సంబంధించి ఒక అఖిల పక్షాన్ని పెట్టినా కానీ బాగుండేది. అది సరే, ప్రభుత్వం వాళ్ళు పెట్టలేదు. దానికి సంబంధించి వాళ్ళ విజ్ఞత వదిలేయాలి. అయితే ఈ రాష్ట్రంలో మొన్న 6 జనవరి 2025 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఫైనల్ లిస్ట్ ని పబ్లిష్ చేసినారు. దాని ప్రకారము తెలంగాణలో 3,35,00,000 పైచిలకు ఓట్లు నమోదైనాయి. ఆడ కానివ్వండి, మోగ కానివ్వండి, ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, వాళ్ళంతా కూడా 18 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు. అంటే 3,35,00,000 ఓట్లు ఉన్నప్పుడు జనాభా ఎంత ఉండాలండి? జనాభా ఎంత ఉండాలంటే ఇది 18 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు వయసు, 18 సంవత్సరాల లోపు వయసు వాళ్ళది ఇంకా ఇందులో రాలేదు. 3,35,00,000. అది ప్రభుత్వ గణాంకాల ప్రకారము తెలంగాణ స్టాటిస్టిక్స్ బుక్ ఏదైతే 2024లో ఈ ప్రభుత్వం వేసిన దాంట్లోనే దగ్గర 0 నుంచి 18 సంవత్సరాల వాళ్ళు 1 కోటి మంది ఉన్నారు. అంటే ఈ 1 కోటి మంది 3,35,00,000 ఓటర్లు కలిపితే 4,35,00,000. మరి ఈ 4,35,00,000కి ఇవాళ మొన్న ఈ రిపోర్టు డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏంటంటే జనాభా కేవలము 3,52,00,000 మాత్రమే ఉన్నదని అంటున్నారు తెలంగాణ జనాభా. అంటే ఈ రకంగా ఇంత జనాభాని తగ్గించడం మూలంగా బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ కూడా తగ్గుతుందండి. తర్వాత ఆ సంఖ్య ఏదైతే ఉందో దాన్ని ఇంతకు జానయ్య గారు మాట్లాడేటప్పుడు చెప్పినారు. కనీసము అది కూడా జాసలో పెట్టుకోకుండా జనాభాని తగ్గించి చూపిస్తే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా తగ్గుతాయని ఒక కేంద్రం యొక్క ఆయన చెప్పింది కరెక్ట్. వారు చెప్పింది కరెక్ట్. కేంద్రం నుంచి వచ్చేదే కాదు, అనేక రకాలుగా నష్టం జరుగుతుంది. బీసీలకి ఈ రిజర్వేషన్ సంబంధించిన పర్సంటేజ్ కూడా తక్కువ చూపించినారు. తర్వాత సకల జనుల సమ్మె, అదే ఇంత మునుపు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు చేసిన జనాభా సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే ఉద్దేశాలు వేరండి. ఆ సర్వే ఏంటంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, కొత్తగా ప్రభుత్వం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉండే అనేక రకాల జనాభా ఏదైతే ఉన్నదో వాళ్ళ స్థితిగతులు వీటికి సంబంధించి ప్లానింగ్ కోసము, తర్వాత పాలసీ మేకింగ్ కోసం మాత్రం చేసింది. అది చేసింది, దాన్ని ఏమి దాచిపెట్టలేదు. దాచిపెట్టలేదు, అది వెబ్సైట్ లో ఉన్నది. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం టక్కన వెబ్సైట్ లో నుంచి తీసేసేవారు. దయచేసి నేను మాట్లాడే వరకు కొంచెం ఇంటర్ఫియర్ కాకండి ప్లీజ్. నేను అంటే ఇష్యూకి ఉపయోగపడే పద్ధతిలోనే మాట్లాడుతున్నా, ఎవరిని విమర్శించేదానికి కాదు.
వాస్తవం చెప్తా ఉన్నాను. ఓకే. అది మొన్నటి వరకు వెబ్సైట్ లో ఉంది. మరి జనారెడ్డి హ్యూమన్ రిసోర్స్ దానికి సంబంధించిన ఆ సంస్థ వెబ్సైట్ లో, అది ప్రభుత్వ సంస్థ, ఆ ప్రభుత్వ సంస్థ వెబ్సైట్ లో అది పాలసీ మేకింగ్ సంబంధించింది కాబట్టి అది వాళ్ళ వెబ్సైట్ లో పెట్టుకున్నారు. అది వాళ్ళ వెబ్సైట్ లో ఉన్నది. అది ఆ వెబ్సైట్ లో ఉన్నదాన్ని ఎవరు దాయడము చేయడం అనేది పొరపాటు. అది ఒకవేళ దాసేది ఉంటే అసెంబ్లీలో ఉన్నాయి కదా, దాన్ని చూపించింది, వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించింది, అసెంబ్లీలో చూపించింది. ఆ తెల్లారి దాన్ని తీసేసినారు. దాంట్లో సమగ్రంగా సర్వే జరిగింది, ఒకటే రోజులో జరిగింది. ఒక్క రోజులో జరిగిన సర్వే ఒక పద్ధతి ప్రకారంగా సర్వే జరిగింది. ఆ సర్వేలో ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు అది గవర్నమెంట్ మీ చేతిలో ఉంది. ఇవాళ గవర్నమెంట్ ఆ సర్వేకి దే కెన్ లే దేర్ హ్యాండ్స్ ఓవర్ ఇట్. అది చూసుకోవచ్చు. ఏమైతుందనంటే అసలు జనాభానే మొత్తం తగ్గించే విధంగా వీటన్నిటికీ ఇంకొకటి ఏంటంటే వీటన్నిటికి తోడు అసెంబ్లీ ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వాళ్ళ ఈ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ అయింది. తర్వాత అసెంబ్లీ సమావేశం అయింది. అసెంబ్లీ క్యాబినెట్ మీటింగ్ లో పెట్టి దాన్ని ఆమోదించో లేకపోతే దాన్ని అసెంబ్లీకి ముందట పెట్టడమో ఎందుకు చేయట్లేదండి? చేయకుండా ఇవాళ అనేక రకాల అపోహలు వస్తున్నాయి. 22 లక్షల బీసీలకు సంబంధించిన వారు చనిపోయారనేది ఒకటి బయటకు వచ్చింది. అది ఎట్ట జరుగుతుంది? మీ తర్వాత అప్పర్ కాస్ట్లకు సంబంధించిన వాళ్ళు తక్కువ చనిపోయినారు, బీసీలకు చనిపోయిన వాళ్ళు ఎక్కువ చనిపోయినారు. ఇట్లాంటి అనేక రకాల అపోహలకి ఇవాళ ప్రభుత్వమే కారణభూతం చెప్తా ఉన్నది. ఈ విషయాలు ఇప్పుడు నేను చెప్పినాయని ఇవాళ నేను ఒక్కడే చెప్పట్లేదు. నిన్న బండి సంజయ్ గారు కూడా ఇదే విషయం చెప్పిండ్రు. ఓట్ల నమోదుకు సంబంధించి కానివ్వండి, పసిపి అది 1 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళది నమోదు కాని సంగతి కానివ్వండి, తర్వాత అసలు ఈ జనాభాను తక్కువ చూపడం కానివ్వండి, ఇవాళ సర్వత్రా ఏకాభిప్రాయం ఉంది. అనేక బీసీ సంఘాలు కూడా ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఇదంతా కాకుండా దేశంలో 145 కోట్ల జనాభా ఉంటే 97 కోట్ల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన స్టాటిస్టిక్స్. మరి 97 కోట్లకి 145 కోట్ల జనాభా ఉంటే ఈ రాష్ట్రంలో 3,35,00,000 ఓట్లకి ఎంత జనాభా ఉండాలండి? 4.9 కోట్ల జనాభా ఉండాలి. వీటన్నిటి ఇప్పుడు ఈ విషయాలు అంటే సమగ్రంగా ఇవాళ సర్వే జరగలేదనేది తెలుస్తా ఉంది. మంచి సమగ్రంగా సర్వే జరగలేదు. సర్వే సైంటిఫిక్ గా జరగలేదు. 150 కోట్లు పెట్టినారు. దాదాపు ఒక 20-25 రోజులు సర్వే కండక్ట్ చేసినారు. అయినా కానీ ఇవాళ రాలేదు. కాబట్టి ఇవాళ మంత్రివర్గం నిన్న కూర్చొని వాళ్ళు దాని మీద ఒక సమావేశం పెట్టి దాని మీద దీన్ని రీకండక్ట్ చేయాలని. ఇప్పుడు రీకండక్ట్ అంటే మొత్తం మొదటి నుంచి చేయట్లేదు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే ఎవరి అయితే నమోదు కాలేదో వాళ్ళది నమోదు చేసుకోండి అని అంటారు. ఇది కూడా సమగ్రమైన విషయం కదా. ఎందుకు అనంటే ఇట్లనే చేసి 1986 లో ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకి మొత్తం 70% తీసుకెళ్లారు రిజర్వేషన్ ని. అసమగ్రంగా దాన్ని చేశారు. తర్వాత 50% కన్నా ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది కాబట్టి దాన్ని కొట్టేయడం జరిగింది. మళ్ళా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బీసీ ప్రొటగనిస్టులు కొట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత మళ్ళా ఇది వస్తే ఇది డిఫీట్ అయితే మళ్ళీ ఒక 40 సంవత్సరాలు పోతుంది. కాబట్టి చిత్తశుద్ధితో చేయమనండి. అన్ని పార్టీలు తప్పనిసరిగా స్పందించడం కాదు, సహకరిస్తాయి. రైట్. పల్నాటి వెంకటరెడ్డి గారు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు ఇప్పుడు ఏంటి ప్రజా వ్యతిరేకత, పార్టీల వ్యతిరేకత కారణం అంటారా? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ కూడా నమస్కారం. డెఫినెట్ గా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏది తీసుకొచ్చినా కూడా, ఒక పాలసీ తీసుకొచ్చినా, లేక ఒక బిల్లు తీసుకొచ్చినా, లేకపోతే రేపొద్దున డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఏం తీసుకొచ్చినా కూడా చిత్తశుద్ధి కనపడలేదు. అక్కడ ఎప్పుడు కూడా ఏదో ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనపడతా ఉంది. అసంపూర్తిగా మొదలు పెడతారు, అసంపూర్తిగా వదిలేస్తున్నారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఏదైతే కులగణన సర్వే చేశారో ఆ సర్వే అక్కడ ఎక్కడ కూడా శాంక్టిటీ కనపడతలేదు, సీరియస్నెస్ కనపడతలేదు గవర్నమెంట్ కి.